హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య పంజాబీ ఓటీటీ కబుల్ 1లో కొన్ని పంజాబీ సినిమాలు డబ్బింగ్లో కూడా రిలీజ్ అయ్యాయి. అందులో 2 సినిమాలు నేను చూశాను. రెండిట్లో ఒకటి ఓకే అనిపించింది. ఈ మధ్య కరం సూత్ర అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆశీష్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైభవి జోషి ప్రధాన పాత్ర పోషించగా అనుజ్ శర్మ మెయిన్ విలన్ పాత్ర పోషించాడు. కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక టౌన్ నుంచి వెళ్ళిన అమ్మాయి సిటీలో మంచి జాబ్ చేయాలనుకుంటుంది. అయితే ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయిని దారుణంగా అనుభవించి ఆ అమ్మాయిని బయటికి గెంటేస్తాడు ఓ డబ్బున్నవాడు. అయితే వాడే కాదు, ఆ తర్వాత ఆ అమ్మాయి బాధగా రోడ్డు మీద కూర్చొని ఉంటే కారులో ఒకడు వచ్చి రేప్ చేస్తాడు. వాడు చెత్తలో వదిలేసిపోతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఓ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్తే వాడు కూడా వాళ్ళిద్దరైనా రేప్ చేయాల్సింది నేను కూడా చేస్తానని ఆడు రేప్ చేస్తాడు. ఇలా కనపడ్డ వాళ్ళందరూ ఆమెను రేప్ చేసి బీభత్సం చేసేసరికి ఒక ఆటోడు వస్తాడు. వచ్చి 200 ఇస్తా వస్తావా అని అడుగుతాడు. ఆ అమ్మాయి ఆ 200 తీసుకొని అక్కడి నుంచి ఒక వేసిగా మారి అక్కడి నుంచి డబ్బులు సంపాదించుకొని తన జెండర్ని చేంజ్ చేసుకుంటుంది. జెండర్ అంటే అర్థమైందిగా మీకు, లింగ మార్పిడి చేసుకుంటుంది. ఆ తర్వాత తనని రేప్ చేసిన ఆ ముగ్గురిని, తనని ఇరికించిన అమ్మాయిని, నలుగురిని ఎంత ఘోరంగా చంపింది అన్నదే సినిమా. ఇదే కథ. అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఏదో అలా అనవసరం సీన్లతో గడిపి ఇంటర్వెల్ షాట్కి వచ్చేసరికి ఒక పెద్ద రేప్ సీన్తో, లాంగ్ రేప్ సీన్తో, అంటే బీభత్సమైన బూత్ ఏముండదు, మీకు లైట్గా ఎక్స్పోజింగ్ ఉంటుంది అంతే. దర్శకుడు ముగిస్తాడు. అక్కడ విలన్ గాడి పైశాచికత్వం బయటకు కనబడుతుంది. వాడు ఎవరినైతే అనుభవిస్తాడో ఆ అమ్మాయిల అండర్వేర్లని ఒక షెల్ఫ్లో పెట్టుకొని ఆ అండర్వేర్లతో మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్తో నీ నెంబర్ 333 అన్న టైప్లో ఏవో నెంబర్లు చెప్తూ ఉంటాడు. ఆ 300 ఇంచుమించు అలా నెంబర్లు చెప్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా ఫీల్ అవుతుంది. అలాగే చాలామందిని వాడు రేప్ చేసి వాళ్ళు వర్జినా కాదా కూడా టెస్టింగ్లు చేసుకుంటూ ఆ అండర్వేర్ని షెల్ఫ్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు. అలాంటి విలన్ని హీరోయిన్ నీట్గా చంపేస్తుంది. ఇదే కదా. కాకపోతే ఇక్కడ హీరోయిన్ లింగ మార్పిడి చేసుకుంటుంది. అదే పెద్ద ట్విస్ట్ ఇక్కడ. అంటే మగవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని సర్జరీ చేయించి మార్పించుకొని దాంతో వాళ్ళని రేప్ చేసేసి మర్డర్ చేసేస్తూ ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత నాకు భయంకరంగా నవ్వు వచ్చింది. వాళ్ళని రేప్ చేయడం కోసం ఈవిడ లింగ మార్పిడి ఎందుకు చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఉప్పల బాల్ని చూసి ఇన్స్పైర్ అయిందో ఏంటో మరి నాకేం అర్థం కాలేదు. సినిమా అంతా చాలా వరకు హీరోయిన్ ఎక్స్పోజింగే ఉంటుంది. హీరోయిన్ చూడడానికి చాలా బాగుంటుంది, పెద్ద పెద్ద కళ్ళు, అందంగా ఉంటుంది. అయితే ఆ లింగ మార్పిడి చేసుకున్న తర్వాత ఆవిడికి చేసిన మేకప్, ఆ హిజ్రా టైప్ గెటప్ చిరాకు పుట్టిస్తుంది. చాలా వరకు న్యాచురల్గా తీశారు సినిమాని. ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. పిల్లలతో కలిసి ఇలాంటి సినిమాలు చూడలేరు, చూడొద్దు కూడా. కాబుల్ 1 నుంచి వచ్చిన ఈ సినిమా కూడా ఓకే అనిపిస్తుంది తప్ప సూపర్గా ఉంది, ఇరగదీసింది అన్న టైప్లో ఏమి ఉండదు. విలన్ క్యారెక్టర్ కొంచెం నవ్వు తెప్పిస్తుంది. డ్రాయర్లు అయ్యి షెల్ఫ్లో పెట్టి చూసుకోవడం లాంటివి, సైకో పైశాచికత్వం ఓకే అనిపిస్తుంది, పర్వాలేదు, వెరైటీ విలన్ వచ్చాడు అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఆయన చంపే సీన్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. హీరోయిన్గా చేసిన వైభవి జోషి చాలా బాగా చేసిందని చెప్పొచ్చు. డిఫరెంట్గా పాత్ర కోసం లావు కూడా పెరిగింది, ఒక దగ్గర సన్నగా ఉంటుంది. విలన్ గడ్ అయితే తన నటనతో ఆకట్టుకున్నాడు. వాడి శాడిజం, వాడి చేసే పనులు వెరైటీగా అనిపించి ఓకే అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ ఇరిగించే అమ్మాయి పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. ఇంకా సెక్యూరిటీ గార్డు, ఆ మధ్యలో వచ్చి కారులో రేప్ చేసిన వ్యక్తి, ఇవన్నీ ఓకే చల్తా. మధ్యలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ మాత్రం ఈ సినిమాకి చాలా చిరాకు తెప్పిస్తుంది. అక్కడ అనవసరమైన కామెడీని ఇరిగించి బోర్ కొట్టిస్తారు చూసే ప్రేక్షకులకి. ఏదో టైంపాస్కి ఒక థ్రిల్లర్ చూద్దాం, పర్వాలేదు అనిపించే ఈ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఒకసారి చూడొచ్చు. ఈ సినిమా కథ ఏం మనకు పెద్ద కొత్తది కదా. ఇలాంటివి మన తెలుగు సినిమాలు వచ్చాయి. ఒక్క జెండర్ మార్పిడి స్పెషల్ అట్రాక్షన్ యాడ్ చేశారు అంతే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఈ సినిమా హిందీలో ఉంది, పంజాబీలో ఉంది, తెలుగులో ఇంకా రాలేదు. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?